గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గడ్డి తిన్నావా? అసహ్యంగా ఉంటుంది. అయినా నేనేం చేశానే? ఇంకా ఏం చేయాలరా? మన ఇంటి వానరు జనార్దన్ సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట. ఇంతకు ముందే 5 నెలలు అద్దె బాకీ. తెలుసుగా నీకు? ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. నలుగురు అవమానం చేశా. అబ్బా, నీకెవరో రాంగ్ పోస్టింగ్ చేశారమ్మా. నేను అన్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు కాదు, 400 మంది. పైగా వాడిని తిట్టింది నేను కాదు, ఈ షారుఖ్ గాడు. ఒరేయ్, ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మంది అయితే వస్తాను. వద్దా, వాటికి పురుగులే చావటం లేదు. అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే. అసలు నిన్ను కాదా ఈ బొమ్మను పట్టుకుని ముక్కలు చేసుకుంటే తగలబెట్టగా నీ తెగలు కుదరదు. ఏంటమ్మా, నిజంగా నన్ను మంటలో వేస్తావా ఏంటి? అబ్బా, అమ్మా, అమ్మా, అదిగో ఎవరో గంట కొడుతున్నారు, వదిలిపెట్టవే. వచ్చినాడా? ఒరేయ్ షారుఖ్, సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు అయిపోయాడు కదా. అబ్బా వస్తున్నా. ఏంటి రాంబాబు, ఎంతసేపు కొట్టాలి గంట? కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి. వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే. తాడు తెగుతుంది. ఏంటన్నా, నా తోడు తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఆహా. ఒరేయ్ షారుఖ్, నువ్వెలా కూర్చో, చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే. కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. ఏంటన్నా? మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడండి మా షారుఖ్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్, అంతెందుకు నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా? ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్ల కాని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వోయ్. అలాగే. పసుపు కేజీ అంతెందుకు? మొఖానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాపుకి రాను, ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను. నువ్వు అక్కడికెందుకు, రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా. చిచ్చి, నీ షాపుకి రావడం నాదో బుద్ధి తక్కువ. వెదవసంత ఆంటీ ఆంటీ ఆంటీ. ఒరేయ్ షారుఖ్, అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. లక్ష్మి రా. అవును, నిన్న కాలేజ్ లో ప్రోగ్రామ్ ఇచ్చావంట, నన్నెందుకు పిలవలేదు? వాళ్ళు నన్నే పిలవలేదు, నేనే వెళ్ళి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలిపడిచ్చారు. కానీ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోయింది. మా షారుఖ్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా? సర్లే, నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలీదు. త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి. ఆలస్యం అయితే మా నాన్న తిడతాడు. ఆయన ఎంత పోలీసుడైతే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా? ఎప్పుడో నాకు దొరక్కపోతాడా? అప్పుడు చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా? ఏంటి, నేనుండగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడా? ఎంత ధైర్యం ఉండాలి? నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచే వెళ్ళాలి. నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాణ్ణలా చెడగొడతాను. ఛీ, సిగ్గు లేకపోతే సరి. ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటారని అడగచ్చుగా. సారీ, మేం మగ పెళ్లి వాళ్ళం. ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి. అది జన్మకు జరగదు. నేను వేరే వాడికి పెళ్ళాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది రాంబాబు. డోంట్ వర్రీ లక్ష్మి, ఆ పంచభూతాల సాక్షిగా, నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు. నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్ళాడుతా, నువ్వే కావాలి. కర్మ. ఇది డ్రాయరా లేక జల్లెడా? ఒరే నూకరాజు, ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని? సార్, ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చేలే, దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా, ఇదిగో ఆల్బం, ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికా? సార్, ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాడు. ఎందుకోసం? మీ డాక్టర్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్. అలాంటి 2 వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై, ఏంటో వాగుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్, నాది వీపీ ఫ్రెంచ్ లెవెల్. షాటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా
నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి ఆఫ్టర్ ఆల్ కొలాగడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒక లాకప్ డెత్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. Get out. ఏమైంది నాన్న? ఏమైతే నీకేనా అన్న? ఏ సర్కిలే, నువ్వేంటి ఇంత లేట్ అయ్యావు? లిస్ట్ ఇచ్చి వచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఎంత టైం ఎందుకు? నువ్వు ఆ రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు అవునా? అయ్యా ఉమ్. ఆ రాంబాబు ఎవరు? ఎవడో కొట్టంగాడు. ఆ, గొట్టంగాడు కాదు, ఆ. చాలా గొప్పడు. ఆహా. నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు తెగుద్ది. ప్రేమ దోమ అన్నావు అంటే ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. చిన్న డౌట్. ఏంటి? ఆహా, ఆ కోల మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. మ్. మీ అమ్మాయి ఆ కిరాణం కొట్టువాడిని ప్రేమించాను అంటుంది. మ్. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. మ్. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్, టేక్ యువర్ సీట్. కంగ్రాచులేషన్. వెల్కమ్ సార్. డ్యూటీలో జాయిన్ అవగానే నువ్వేంటో ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్. ఎవరిదైతే ఏంటి, ముందు మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. ఇంతకీ ఆ ఫైల్ ఏంటి? గంగారం ఫైల్ సార్. వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక? లేదు సార్, నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది. గంగారం ఎవరు, వాడి వెనక ఎవరున్నారు, వాడి క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు. అవునవును, అది కరెక్టే. హలో సార్, అలాగే సార్, ఎగ్జాక్ట్లీ 5 కల్లా అక్కడ ఉంటాను సార్. వై వాట్ సార్? ఏమైంది సార్? ఏం లేదు మహేష్, ఇవాళ సాయంత్రం 5ంటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది. ఆహా. తనతో నేను ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పాను. ఇప్పుడేమో ఎగ్జాక్ట్లీ 5 o'clock హోమ్ మినిస్టర్ గారితో ఐజీ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. డోంట్ వరీ సార్, మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. మీ అమ్మాయిని నేను రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మాయిని నువ్వెలా గుర్తుపట్టగలవు? నో ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చి ఐ విల్ రిసీవ్ హర్. మనం వచ్చి 10 నిమిషాలైంది, మా ఫాదర్ రాలేదేంటి? కొంప తీసి వేరే అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయారేమో. చాలే ఊరుకో, ఆయనకి ఏదో అర్జెంట్ పనుండి ఉంటుంది, లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు. సర్లే, మనం వెయిట్ చేయడం ఎందుకు కానీ నా కార్లో వెళ్దాం. పద పద. ఏ మిస్టర్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? జేబులో పెట్టుకొని. మీరెక్కడ పెట్టుకుని నడుపుతున్నారు? బ్యాగ్ లోనా? రాంగ్ సైడ్ లో వచ్చి నా కారు గుద్దింది కాక ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఆ. ముందు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. రాంగ్ సైడ్ లో వచ్చింది మీరు. మీరు చూపించండి లైసెన్స్. యూ రాస్కల్, మమ్మల్ని లైసెన్స్ చూపించమంటావా? నేను ఎవరినో తెలుసా? తెలుస్తూనే ఉంది, ఒళ్ళు బలిసిన ఒంగోలు గిత్తవని. యూ అంత లేదు, దించు. చెప్తా, మా డాడీతో చెప్పి నీ సంగతి చూస్తా. ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు? అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే నీ సంగతి అటో ఇటో తేల్చేవాడిని. లైసెన్స్ చూపించాలంట, లైసెన్స్. ఒంగోలు గిత్తల మొహం ఇది. ఏయ్ ఆగు, ఆగమంటుంటే. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు. పోవే. యూ రాస్కల్. డాడీ, డాడీ, హాయ్ సౌమ్య, డాడీ. మై స్వీట్ బేబీ. ప్రయాణం బాగా జరిగిందమ్మా? యా. రా. హాయ్ అంకుల్. హాయ్ దాదా. అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కి వస్తానని రాలేదు? సమయానికి ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే లగేజ్ తో ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను. అదేంటి, మహేష్ ని పంపించానే? మహేష్ ఎవరు? అతను సిఐడి ఆఫీసర్, నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను. సిఐడి ఆఫీసర్ కాదు కదా, హోమ్ గార్డ్ కూడా రాలేదు. అంకుల్, వచ్చేదారిలో ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఓ రాస్కెల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఎవరా ఈడియట్? నా గురించి చెప్పలేదా? చెప్పింది అంకుల్, ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు. నన్ను అప్పడాలు చేసుకోమంటాడా? అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపట్టగలను డాడీ. హలో, నేను చెప్పు మహేష్. మీ అమ్మాయి ఇంకా వెతుకుతూనే ఉన్నావా? మా అమ్మాయి ఇంటికి వచ్చి 1 గంట అయింది, నాకు ప్రమోషన్ వచ్చి 1 గంట అయింది. కంగారు సార్. థ్యాంక్ యూ. పోస్టింగ్ ఎక్కడ సార్? ఏలూరు వేశారు. ఉంటాను సార్. ఓకే See you, సార్. ఓకే. డాడీ, ఏలూరు అంటున్నావేంటి? ఓ, నీకు చెప్పలేదు కదూ, నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. నిజంగా? ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అంకుల్.
థ్యాంక్ యూ 1 minute. ఏ రాధా, నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్యంది. మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. డాడీ, Hmm? నేను అమెరికా నుంచి రాంబాబుకు ఓ బొమ్మ పంపించాను. అందిందో లేదో ఉత్తరం రాశాడా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్, తెల్లతోర్లు ఏం కావాలి సార్? వి వాంట్ కోలా, కోలా కావాలి. కోలా కోకో కోలా, పెప్సీ కోలా. ఇది పోలీస్ స్టేషన్ అయ్యా. ఏదైనా కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. What nonsense you are talking? What are you thinking about Mr. Kola? He is one of the richest person in the world. Come on, take this, take this. Come on, see this. Read this. ఉండవా ఏంటి గోళ? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? ఈ బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా? కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నా గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద వచ్చు సార్. సార్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్. No time. మేము వెళ్ళాలి. Within 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా, 20 రోజుల్లో డబ్బు వస్తుందని చల్లండి. థ్యాంక్ యూ. డబ్బుస్తే పూలు కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో నో నో, ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. సార్, అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను. రేపు మాపు పెద్ద కారు కొనాల్సిన. కొత్త కారు కొనటానికే డబ్బులు లేవు. కొత్త కారు నేనెలా కొంటాను సార్? అయినా మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో నో నో, రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా. నిజం సార్, ఇప్పుడే ఇద్దరు ఫారినర్స్ వచ్చి చెప్పెళ్ళారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు, మావాను పిల్లలుడు. మావానా? అవును, నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? సార్ షారుఖ్, లక్ష్మితో ఏదన్నా మాట్లాడరా? లక్ష్మి ఇలా రా. ఎందుకు? నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా. నీతో సీక్రెట్ చెప్తాంటారా? సచ్చినోడా. రే షారుఖ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? నా లవర్ కి ముద్దెడతావా? తప్పేంటి గురు, నేను నీ పార్ట్నర్ కదా. అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా? అన్యాయం. లేదు గురు, నీ లవర్ కు విషయం చెప్పాలి. ఏంటి? లక్ష్మి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ లక్ష్మి. నాకంతా తెలిసిపోయింది రాంబాబు. బొమ్మలా మాట్లాడేది నువ్వే కదూ. అమ్మా, మీకేం పోయే కాలం వచ్చిందే? ఎదవేషాలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న తిట్లు తిడతాడు. అయినా నిన్నే కలెక్టర్ కో తహసీల్దార్ కో కట్టబెట్టాలని కలలు కంటున్నాడు. కానీ నేను రాంబాబునే చేసుకుంటాను. ఇంకోసారి రాంబాబునే చేసుకుంటానంటే కాళ్ళని కొడతాను. ఓవే ఇక్కడి నుంచి. వస్తా రాంబాబు. ఓవే అంటే వస్తానంటే ఏంటి? దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా, చండాలుడు. చూడమ్మా, ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది. డాడీ, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను, కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు. ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హోయిస్ గంగారాం? ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతని ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతన్ని చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు.
నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. నాగరాజు, ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. క్విక్. ఎక్కో. మహేష్ గారు ఉన్నారా? అరుగు అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఇప్పుడే వస్తా. ఓకే సార్. తీరా స్టాప్ ఇట్. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. దగ్గరకు వస్తే చంపేస్తా. ఓకే సార్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును. సార్ మన కోర్టుకు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. నహీ చల్తా మరి అతని నాకు కిరాయిస్తాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా సెట్ గారు? అయితే కిరాయిస్తాయి, ఇప్పటికిప్పుడు కిరాయి దమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. అయ్యో, ఇల్లు ఖాళీ చేసి కొట్లో ఎట్టా ఉండమంటారు? అరే నాకీ పాగాలున్నాయి, నీకీ పాగాలున్నాయి, లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి. ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని నై. టోటల్ గా బంగా ఖాళీ చెయ్యి. ఎందుకు సెట్ గారు అట్ట అరుస్తారు? అసలే మీకు గుండె జబ్బు. నాకీ వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి. ఠీక్ అయి నీకి 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి, లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను? ఒక పని చేస్తాయి, చెప్పండి. నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాయి. అలాగే. నువ్వు కొడుకుతోని దొంగ నోట్ల ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. సేటు గారు, మా వాడికి ఉద్యోగం లేకపోవచ్చు గాని ఇలా దగాలు మోసాలు చేయడం చేత కాదు. మరి ఏమీ చేతనైతే భుజం మీద బొమ్మ పెట్టి నన్ను అమ్మ అని తిట్టడం వస్తాయి. అరే పార్వతీ బ్యాన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి, లేకపోతే నాలాగా పిల్లల్ని కనకూడదు. కోప్పడకండి అన్నయ్య గారు. కాస్త పాయసం తాగుతారా? నాకు షుగర్ ఉన్నాయి. కొన్ని పులిహార తింటారా? నాకు అల్సర్ ఉన్నాయి. కూల్ డ్రింక్ తెస్తా. అరే బాబా నాకు సైనస్ ఉన్నాయి. మరి ఏం తీసుకుంటారు? కిరాయి. ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతే, లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి. పరాయి లోగోं का किराई लेके सराय पीते साले. అమ్మా నమస్తే సేఠ్జీ. మీరలా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే శేషపాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు. హై, నేను వచ్చింది నీ బొమ్మలాట చూడడానికి లే. ఇస్తే అర్జెంట్ గా కిరాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చెయ్యి. ఏంటండి మీ దబాయింపు? మీ అద్దె కొట్టి ఈ ఊరోజు పెట్టే పారిపోతాం అనుకున్నారా? అవును, నువ్వు ఎందుకు పారిపోతాయి? నాలాంటి అవలాగాడు దొరుకుతాయి, అప్పు చేస్తాయి, కిరాణా కొట్టు పెడతాయి, ఉయ్యాల మీద ఊగుతాయి, బొమ్మతో ఊరేగుతాయి. ఉన్నవాడికి ఒక బెల్ట్ నై, లేని వాడికి 3 బెల్ట్లు హై. తాగడానికి గంజీనై, నెత్తి మీద నవరత్న ఆయిల్ రుద్దుతాయి. ఇదిగో సేటు, ఎదుటి వాళ్ళని ఇప్పుడు తక్కువగా అంచనా వేకు. నేను తలుచుకుంటే 5 నెలల అద్దె కాదు, 5 సంవత్సరాల అద్దెని మోహన కొడతాను. అమ్మా పట్టుకోవే. ఏది ఏది ఏమిట్రా? 5,000 రూపాయలు కట్టమ్మా. ఎవరో కొట్టేసినట్టున్నారు. ఎవడో కొట్టే. అచ్చా
5,000 రూపాయల కట్టా పోయినాయి, కొత్తిమీర కట్టా పోలే. నీలాంటి లుచ్చా కానీ లచ్చా మందిని చూసిన చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి, ఇంట్లో ఒక అమ్మ ఉన్నాయి, ఇద్దరు కలిసి నాటకాలు ఆడతాయి. నాటకాలు 6 రోజుల లోపల పైసలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడబెట్టి బయటికి గెలుతాయి, పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి. అరే जनार्दन सेठ बोले तो क्या समझा? देर को तेरा माँ को मार मार के बाहर निकालता हूँ, मार मार के बाहर निकालता हूँ. बम्मा तो तीन तिजवीस है, बम्मा तो देख लेंगा देर को तेरा बम्मा को सत्यानाश हो जाना बम्मा. ఏరా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు చీము నెత్తురు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి. ఇలా 10 మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు. అయినా నీకు బొమ్మండగా అమ్మేందుకురా? దీంతో ఊరేగు, ఊరేగరా. ఇదిగోనయ్యా బాబు నీ పార్సిల్, ఇన్నాళ్ళకి వచ్చింది. ఇదేంటి దీనికి ఇన్ని బ్యాండేజ్లు ఉన్నాయి? హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, అమెరికా నుంచి వచ్చింది. హై, అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ ఉంటుంది. అది సరే, దీన్ని ఎవరు చింపారు? అది అలాగే వచ్చింది. ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ ని. చాలా ఎక్కువైంది, తగ్గించండి. ఏమీ లేదు, నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను. నేను నచ్చానా? నువ్వేం మొహం పడకు, ధైర్యంగా చెప్పే. దానికంత ఆలోచించడం దేనికి? నేనేమీ అనుకోను, చెప్పేయి. నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఏ ఆటో నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాని వాళ్ళ సంగతి, నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా అవుతుంది. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను, లసుకుంటా పాగాను అనుకున్నావా? అలివేలు కాదు, నువ్వు నా పిల్లానివే. అలివేలు కాదు. అలివేలువే. వదలనా? చూసావు అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నోర్మి, యథభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పే. ఏమైంది? వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరేయ్ సత్యం, నిన్ను బతకనివ్వను. లోపలికి పదా, భోజనాలంటే భోజనాలు. ఒరే మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి. అలాగేనండి. ముక్క ఎంతసేపు బావా? ముక్క కొట్టు. రా, ఏది కొట్టాలో తెలియట్లేదు. ఇప్పటికి లైఫ్ అయింది. ఇది మనకు సరిపోదు. రాణొచ్చింది. నాకొద్దురా, నేను ఇప్పుడే కొట్టాను. ఆ రాణి కాదు, పెళ్లి కూతురు రాణి. కొంచెం ఇలా వస్తారా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రే బామర్ది, అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్ళు. పక్కకెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది. నేను వెళ్ళాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. రే, అక్క సగం నేను చూసుకుంటాను కదా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళు. అది కాదు బావా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే బామర్ది, వెళ్ళొద్దా? చిచ్చా, అది కాదురా, అవకాశం దొరికింది కదా అని అడ్వాన్స్ అయిపోకు, వెళ్ళు. మీకు విషయం చెప్పాలండి. నా ముఖం చూస్తే భయం వేస్తుందని చెప్తుందేమో. పెళ్ళైన తర్వాత ఒకటేంటండి, బోల్డ్ అనే విషయాలు చెప్పుకోవచ్చు. వస్తానండి. యాండి? వద్దండి. అది కాదండి, ఏదైనా పెళ్లి తర్వాతేనండి. ఒక్క మాట వినండి. చూడండి, పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోనూ పర్సనల్ గా మాట్లాడనని మా అక్కకి మాట ఇచ్చాను. మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి. వింటే నాకు ప్రాబ్లం అండి. ఏమండి, నేను చెప్పేది అవకాశం వినండి. దొరికింది కదా అని పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి. నేను ఒక అతన్ని లవ్ చేశాను. నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి కల్పనారాయ్ వరకు అందరినీ లవ్ చేశాను, కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు. పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే. లవ్ చేయడమే కాదు,
నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాం. వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చిలక కొట్టిన పండుగ రుచెక్కువని చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతాను. నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, నేను ప్రేమించిన అబ్బాయి నా కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు? చెల్లెమ్మ, అతని దగ్గరికే వెళ్ళు. వెళ్ళలేను. ఏ? మా వాళ్ళు వెళ్ళనివ్వరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మీరే సహాయం చేయాలి. నేనా? అవును. అయ్యో, పద. పెళ్ళైపోయిందా సార్? భలేవాడివయ్యా, వెళ్ళమ్మా. మీకు అప్పచెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్వాలేదు. చూడు, ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. హలో సార్, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? 300 ఉంది సార్. మీరిద్దరూ ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు. ఆ తర్వాత ఏం చేస్తావు? తెలీదు సార్. నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్యా. నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా? ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలియదు. సార్, మీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ అయ్యా. వెళ్ళండి. ఆటో. ఓ, ఆఫీస్ లో పనుండి ఆగిపోయాడా మీ ఆయన? అదండి, టైం అయిపోతుంది. పెళ్లి కూతురు రెడీ చేయాలి. అమ్మాయి ఎక్కడే? వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని బయటకు వెళ్ళారు బాబాయ్. ఓహో, అలాగా. అమ్మాయి ఎక్కడ బాబు? మీ అమ్మాయిని అమ్మాయిని ప్రేమించిన వాడితో పంపేశానండి. నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, పెళ్లిళ్ళు చేయడానికి వచ్చావా? మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవయ్యా? పెళ్లి కొడుకు మొహం అలా ఉందేమిటి అని అంటే అందాన్ని కొరుకు తింటావా? అబ్బాయి చాలా మంచోడండి, అమ్మాయి సుఖపడుతుంది అని చంకలు గుద్దుకొని మరీ చెప్పావు. ఇప్పుడు చూడవే, మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు బజారుకి ఇచ్చాడే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్తే నీకు ఇష్టం లేదని చెప్తే ఏ కుష్టిరోకో ఏ బిచ్చగాడికో ఇచ్చి కట్టబెట్టేవాడిని. అది నా ఇష్టం. నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి కట్టబెట్టడానికి నువ్వేమైనా పెళ్లిళ్ళ బ్రోకరేవా? ఏమ్మా, ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం, మనసు అద్దం, మనిషి బంగారం అని చెప్పావే. వీడు ఒక ఎవరు సిల్వర్ డొక్కు. ఎవరు ఈ టైంలో? మీరా? రండి రండి. ఏంటి సడన్ గా కాదులేవా, నీతో పనుండే వచ్చాం. ఆహా, సరే కూర్చో బావా. బాగున్నావాక? ఏదో నీ దైవాలు బానే ఉన్నాను లేరా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇల్లు ఇలాగిన పెట్టుకునేది? నాలాంటి ఒంటరి బ్రతుకు ఎంతకంటే బ్రహ్మాండంగా ఉంటుందా? ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవులే. నీకో శుభవార్త చెప్పబోతున్నా. శుభవార్త? అవును. ఏంటది? నీకో పెళ్లి సంబంధం చూశాను. మళ్ళీ పెళ్ళా? తల్లో నీకో నమస్కారం, నాకు ఈ పెళ్ళొద్దు. ఏ, ఎందుకని? ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా. అంత అవసరమా? నువ్వు చెప్పరా, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే నా మొహం ఎవరికి నచ్చట్లేదు, నాకు అసలు పెళ్ళే కలిసి రావట్లేదు. నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా, పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది. దానివల్ల మీకు కష్టాలు, అవమానాలు. అందుకే నాకు పెళ్ళే వద్దు. అది కాదురా, అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పుకో. మగాడికి పెళ్లి చాలా అవసరం రా. మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళా ఉండటం అవసరం. పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు, అదొక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న మగాడి కంటే మర్డర్ చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ బెటర్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, తర్వాత సీక్రెట్ గా చెప్తాను. ఇంటికి రండి, మీకు ఓపెన్ గా చెప్తా. ఓకే. ఏంటోకే? ఆయన మాటలకేం గాని ఇక మీదట పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవురా. అవునరా. అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను. నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావలు తప్ప ఎవరూ లేరు. అవును. నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే. అంతే. నిజమేనా అక్క? నిజమేరా. మళ్ళీ ఏంటి? మర్చిపోయానండి. చూపించు. ఇదిగోరా ఫోటో, చూసుకో.